నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. కోపం వచ్చినప్పుడు స్పందించే గుణాన్ని బట్టి మన పెద్దలు మనుషుల్ని 3 రకాలుగా విభజించారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే అధముడు, రెండవది మధ్యముడు, మూడవది ఉత్తముడు. అధముడు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అక్కడ ఏం జరిగినా అనవసరం, వాడికి గనక వ్యతిరేకంగా వాడికి ఇష్టం లేకుండా ఏదైనా పని జరిగితే వెంటనే విపరీతమైన కోపాన్ని తెచ్చుకొని వాడి నోటితో ఏం మాట్లాడుతాడో తెలియదు, చేతలతో ఏం చేస్తాడో తెలియదు, తర్వాత దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో కూడా ఎంత మాత్రం ఆలోచించకుండా ప్రవర్తించేవాడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అధముడి స్థితి. అలానే రెండోది ఏంటంటే మధ్యముడు. మధ్యముడు ఏంటంటే తన కంటితో చూసింది అలానే తన యొక్క చెవితో విన్నది ఏదైతే ఉందో వాటిని ఆధారంగా చేసుకుని వెంటనే కోపాన్ని తెచ్చిపెట్టుకుని ఆ యొక్క కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. అయితే ఈయన యొక్క స్థితి కొంతవరకు పర్వాలేదు, కానీ ఇది కూడా కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలానే మూడో స్థితి ఏంటంటే ఉత్తముని యొక్క స్థితి. ఉత్తముని యొక్క స్థితి ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా కోపాన్ని ప్రదర్శిస్తారు, కానీ ఆ కోపం ఏంటంటే పూర్తిగా విషయాన్ని తెలుసుకొని ఎవరి వల్ల తప్పు జరిగిందో స్పష్టంగా తెలుసుకొని అప్పుడు ఎంత అవసరం ఆ యొక్క తప్పును మాత్రం సరిదిద్దాలని చెప్పి అంతవరకు మాత్రమే తన కోపాన్ని తెచ్చిపెట్టుకుని ఆ యొక్క తప్పును పూర్తిగా సరిదిద్ది మళ్ళీ చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే తాటాకు మంట లాంటిది వీరి యొక్క కోపం అనేది. కాబట్టి అలా ఎవరైతే కోపాన్ని నటించి సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలని చూస్తారో వారి యొక్క స్థితి ఉత్తమ స్థితి. కోపం చాలా భయంకరమైన శత్రువు, ఎందుకంటే అది ఎటువంటి ప్రమాదాలు తెచ్చిపెడుతుందో మనకు తెలియదు. కాబట్టి అటువంటి కోపానికి చాలా దూరంగా ఉందో. ధన్యవాదాలు. జై హింద్.